ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. ఈ సంవత్సరం అనగా శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది నుంచి మకర రాశి వారికి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, అలాగే రాజ్యభోజం 4, అవమానం 5. అలాగే ఈ మకర రాశి వారికి ఏ నక్షత్రాలు ఏ పాదాలు ఉంటే ఈ మకర రాశి వర్తిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఉత్తరాషాఢ 2, 3 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, అలాగే ధనిష్ట 1, 2 పాదాలు. అలాగే మీ పేరులో మొదట ఈ అక్షరాలు ఉంటే మీరు ఈ రాశికి వర్తిస్తారు. ఆ అక్షరములు ఏమి అని అనగా మకర రాశి వారికి మొదట ఈ అక్షరాలు అనగా ఓ, వా, జీ, ఝ, జు అను అక్షరములు, అలాగే ఖ అనగా మెలికి ఖ, గా, గి అను అక్షరములు మీ పేరులో మొదట ఉన్నవారు. అంటే కొంతమంది ఈ అక్షరములు నామ నక్షత్రాన్ని బట్టి జన్మ నక్షత్రాన్ని బట్టి నామకరణం చేస్తూ ఉంటారు. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు పేరులో ఝాన్సీ అను నామకరణం జాతో మొదలైన ఘాతో మొదలైన ఈ రాశి వాళ్ళకి వర్తిస్తుంది. అనగా 2 రకాలు ఎలా చూసినా సరే మీ జన్మలగ్న కుండలను బట్టి మీరు పుట్టిన టయాన్ని పెట్టుకున్నా ఈ రాశి మీకు వర్తిస్తుంది. అలా కాదు పేరులో మొదటి అక్షరాన్ని తీసుకున్నా మీకు ఈ రాశి వర్తిస్తుంది. ఎలా చూసినా పర్వాలేదు, కానీ ఖచ్చితముగా మీ లగ్న కుండల్ని బట్టి మీరు జన్మలగ్నాన్ని బట్టి ఈ నామకరణం చెయ్యాలి అని ఏమీ లేదు. ఆ పదము మీ చెవిలో స్మరించి ఏ పేరుతో మీకు అనుకూలంగా ఉన్నది నామకరణం చేసుకున్నా ఇబ్బంది లేదు. కానీ ఈ నక్షత్రం అయితే మనకు నేను చెప్పిన ఈ నక్షత్రాల వారు మాత్రమే ఈ రాశికి వర్తిస్తారు. అనగా మకర రాశి వారు ఈ సంవత్సరం మహా అద్భుతంగా ఉంది. ఈ మకరం పోయిన సంవత్సరం కన్నా క్రోధినామ సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అనగా శ్రీ విశ్వావసునామ సంవత్సరం మీకు ఎన్ని గొప్ప ఫలితాలు ఇస్తారు అని అంటే మాటల్లో చెప్పలేనంత. ముఖ్యంగా విద్యార్థులు మీరు బాగా శ్రద్ధ పెట్టి చదివితే మీకు 100కి 100% మీ విద్యకు తగ్గ ఫలితం ఉంటుంది. అలాగే బిజినెస్ చేసేవాళ్ళు అయితే ఇక మళ్ళీ మీరు ఇంకా తిరిగి చూడరు. 10 సంవత్సరాలకి సరిపడా మీరు ఈ సంవత్సరమే మీరు సంపాదించి జాగ్రత్త చేసుకోగలరు. అలాగే ముఖ్యంగా విదేశీయానం వెళ్ళాలి అని అనుకుంటున్నవారు ఈ సంవత్సరంలో 100% మీకు విదేశీయానం ఉంది. అక్కడికి వెళ్ళి స్థిరపడతారు, మీరు అనుకున్నది సాధిస్తారు. అలాగే మీరు ఎప్పుడు తిరిగి రావాలి అని అనుకున్నా అది ఖచ్చితంగా అవుతుంది. అలాగే ఎవరైతే మీకు ఏదైనా శత్రువులు ఉంటే అంటే మిమ్మల్ని చూసి ఈర్ష్యపడేవాళ్ళు, మిమ్మల్ని చూసి ఓర్వలేని వాళ్ళు, కొన్ని సమస్యలు ఇబ్బందులతో శత్రువులు ఉన్నా కూడా ఈ సంవత్సరం వాళ్ళందరూ మీకు మిత్రులుగా మారిపోతారు. అలాగే ఈ సంవత్సరం మీరు ఒక కొత్త ఇల్లు కొంటారు. మీరు స్థలాలు, పొలాలు, భూములు కొనాలనుకున్న రియల్ ఎస్టేట్లో ఉన్నవారు కానీ, వైద్య ఉద్యోగ రంగంలో ఉన్నవారు కానీ, మాకు కొత్తగా జాబ్ రావాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కానీ, మాకు పెళ్ళి ఇంకా ఎందుకు కాలేదు అనే ఆలోచనలో ఉన్నవాళ్ళు కానీ, సంతాన ప్రాప్తి అనగా పెళ్ళి అయ్యి మీకు సంతానం కొంచెం లేట్ అవుతుంది అని అనుకున్నవారు కానీ మీకు 100% ఈ సంవత్సరంలో ఎలాంటి ఆటంకాలు ఎలాంటి ఇబ్బందులు మీకు ఉండవు. మీరు అనుకున్నది అనుకున్నట్టు సాధిస్తారు. ఈ సంవత్సరం మీకు చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. అయితే ఏదన్నా బిజినెస్ చేసే ముందు పార్ట్నర్షిప్తో కూడా చేయొచ్చు. మనీ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధగా ఉండాలి. ఫైనాన్షియల్ మ్యాటర్లో కొంచెం బాగా కూడబెట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆలోచించి డెసిషన్ తీసుకొని మీరు సంపాదించిన డబ్బులు ఎక్కడ పెడితే రెట్టింపు అవుతాయని ఆలోచించుకోవాలి. వీలున్నంత వరకు ఎవరికి అప్పులు లాంటి ఏది ఇద్దు, వీలున్నంత వరకు భూములు బంగారం కొనడానికి చూడండి. అలాగే కొత్తగా స్టార్ట్ చేస్తున్న ఏదైనా వర్క్కి సంబంధించింది మీకు ఎక్కడ ఆటంకాలు ఉండవు. అలాగే రైతులు మీరు ఈ సంవత్సరంలో మీకు వచ్చే ఫలితాలు భూమికి సంబంధించింది అసలు మీరు ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేనిది.
ముఖ్యంగా గవర్నమెంట్కి సంబంధించింది ఏదైనా ఆగున్నాయి అనుకోండి, మీకు రావాల్సింది ఏమన్నా ఆగుంది అని అనుకోండి, ఈ మకర రాశి వారు ఈ సంవత్సరంలో అంటే గవర్నమెంట్కి సంబంధించింది ఏదైనా మీకు ప్రాపర్టీస్ రావాల్సి ఉన్నా, కోర్టుకు సంబంధించింది ఏదన్నా మీకు కొన్ని ఆటంకాలు అడ్డులు ఉండి కొన్ని కేసుల్లో ఉన్నా, లేదు పెన్షన్స్ కానీ మీకు రావాల్సిన శాలరీస్ కానీ గవర్నమెంట్ వైపు నుంచి మీకు ఏమైతే రావాలో అని మీరు ఇన్ని రోజులు వెయిట్ చేసి ఏదన్నా తిరిగి విసిగి వేసారిపోయి ఉన్నవాళ్ళు, మీరు అనగా ఈ కొత్త సంవత్సరం ఉగాది తర్వాత మీరు మార్చి 30 తర్వాత ఏప్రిల్లో మీరు మొదలు పెడితే మీకు వచ్చే ఫలితాలు మహా అద్భుతంగా ఉంటాయి. మీరేది వెలకట్టలేనిది. ఈ సంవత్సరంలో మీరు సంపాదించే సంపాదన కానీ, మీ పేరు ప్రఖ్యాతులు కానీ, మీ ఆలోచన స్వభావం కానీ ఎక్కడా మీకు ఆటంకాలే కలగవు. అనుకున్న పని అనుకున్నట్టు అయిపోతుంది. కనుక ఈ మకర రాశి వారు మీరు చాలా శ్రద్ధగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకొని పార్ట్నర్షిప్తో చేయాలనుకున్నా, బిజినెస్ ఓన్గా చేయాలనుకున్నా ముందుకెళ్ళండి. అలాగే డాక్టర్ వృత్తిలో ఉన్నవాళ్ళు కూడా ముందుకెళ్ళండి. కొత్త హాస్పిటల్ కట్టగలరు, మీరు కొత్త ఫార్మసీ పెట్టగలరు, ఏదైనా ల్యాబ్స్ కానీ మెడికల్ డిపార్ట్మెంట్కి కానీ అసలు మీకు తిరుగులేదు. వైద్య ఉద్యోగ రంగంలో కూడా ఎక్కడా మీకు ఆటంకాలు ఉండవు. ముఖ్యంగా అలాగే విదేశీయానంలో ఈ రాశి వారు కష్టపడుతున్నా, ఏదైనా కొత్త పని చేద్దామని అనుకున్నా మనకి ఎలాంటి ఆటంకాలు రావు. అలాగే మీరు అనుకున్న ఆలోచనలు ఏవైతే మీ మనసులో ఉందో అవన్నీ ముందుకెళ్తాయి. కనుక ఈ సంవత్సరం అంతా మకర రాశి వారికి మహా అద్భుతంగా ఉంది. స్వస్తి.